అందరినీ కూడా పిలుచుకొని ఆయన ఏదో సమావేశం పెట్టుకుంటున్నారట. అంత డైవర్షన్ పాలిటిక్స్. సరే, ఇంకొక వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది, మన అల్లు అర్జున్ గారిని. పాపం నిజంగా నాకు బాధేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు ఈయన. ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు, అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు, తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి? అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని, ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు, లేకపోతే సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుదిట్టం చేసి ప్రజలు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా. అది తప్పు అల్లు అర్జున్ది ఎలా అవుతుందండి? మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు. తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం! ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా, మరి ఇద్దరు 2 రాక్షస పాలనే చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా. నమస్తే. నమ్మలేకపోయాను, కాసేపు ఆశ్చర్యానికి కూడా గురయ్యాను. అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారని ఎవరో వచ్చి నా మిత్రుడు చెప్పాడు. అది వాస్తవమైనది, సరిగా చూసుకోమన్నాను. తర్వాత టీవీలు ఆన్ చేస్తే అన్ని టీవీల్లోనూ అల్లు అర్జున్ అరెస్ట్, ఆయన ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు, కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరు, రిమాండ్కు వెళ్ళే విధంగా కేసు పగడ్బందీగా పెట్టినట్టుగా అర్థమవుతూ ఉంది. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదా? అల్లు అర్జున్ అంతర్జాతీయ ఖ్యాతిని గడించినటువంటి వ్యక్తి. పుష్ప 1, పుష్ప 2తో తెలుగువారికి గొప్ప పేరు ప్రపంచవ్యాపితంగా తీసుకొచ్చాడనేటువంటి భావనతో అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు. జరిగిన తప్పేంటి? సంధ్యా థియేటర్లో ఆ రోజు సినిమా చూడటానికి ఎప్పటిలాగానే, అంటే తన సినిమా రిలీజ్ అయినప్పుడు కుటుంబంతో సంధ్యా థియేటర్కి వెళ్ళే ఆనవాయితీ ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ ఆ రోజు సినిమాకి వెళ్ళాడు. దురదృష్టవశాత్తు తొక్కిసలాట్లో చనిపోయారు. నిజంగా దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలా? ప్రభుత్వం బాధ్యత వహించాలా? సెక్యూరిటీ కల్పించలేనందుకు ఎవరు బాధ్యత వహించాలి? ఇది ఒక కీలకమైన ప్రశ్న. ఒకసారి వెనక్కి వెళదాం. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరిగాయి? చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు సభలు పెట్టిన చోట తొక్కిసలాట్లో చనిపోయారు. గుంటూరులో సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి కానుక అని ఉయ్యూరు శ్రీనివాస్ అనే ఆయన ఒక ట్రస్ట్ పెట్టి అందరికీ చీరలు ఇస్తామని ప్రకటించారు. కొన్ని వేల మంది చీరలు తీసుకోవడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2 చీరలు పంచి వెళ్ళిపోయాడు. తర్వాత తొక్కిసలాట్లో 3-4 చనిపోయారు. అలాగే దానిపై నెల్లూరు దగ్గర కూడా ఇలాగే ఒక చోట చనిపోయారు. అక్కడ దాకా ఎందుకు? పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో సుమారుగా 29 మంది పైచిలకు చనిపోయారు. ఎవరు దీనికి బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారు వహించాలా? లేదు. ఘరానా మొగుడు సినిమా సూపర్ హిట్ అయింది. ఆ శతదినోత్సవానికి అనుకుంటా సాక్షాత్తు చిరంజీవి గారు గుంటూరు వచ్చారు, బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో. అప్పుడు తొక్కిసలాట గురై చనిపోయారు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఎప్పుడైనా ఒక విఐపి కానీ, ఒక ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి కానీ వస్తున్నప్పుడు సెక్యూరిటీ కల్పించవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది, అంతే తప్ప అతని మీద ఉండదే. నాకు ఆశ్చర్యం ఇదంతా కూడా. పుష్ప హీరోని ఇవాళ అరెస్ట్ చేసి టీవీలన్నీ అదే వార్తలు. ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇవి చాలా లోతైన ప్రశ్నలు. ఎందుకంటే ఇవాళ రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని మొత్తం టోటల్గా మా అన్ని జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల్లోనూ అన్నిటి చోట ఉద్యమాలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసిందా అనేటువంటి ఒక ఆలోచన ఉంది పొలిటికల్గా. రెండవది ఏంటంటే, పుష్ప సినిమా ఇంత పెద్దగా హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ని ఏదో ఒక విధంగా భయపెట్టాలని రాజకీయ కుట్ర చేసి
వీళ్ళు అరెస్ట్ చేశారా? ఇవన్నీ చాలా చిత్రమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం, ఆయన మీద కక్ష తీర్చుకోవడం కోసం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది నాకున్నటువంటి అవగాహన మేరకు చెబుతున్నా. ఇది దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇలాంటి దుర్మార్గాలకు ప్రభుత్వం ఒడిగెడితే ప్రజాస్వామ్యం బతకదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. సరే, ఓకే, అరెస్ట్ చేశారు, రిమాండ్ రాకుండా జైల్లో పెడతారు, ఏం సాధిస్తారంటున్నా నేను. అల్లు అర్జున్ మీద మీకు అంత కోపం, అంత కక్ష ఉండవలసిన అవసరం లేదు. ఏ ప్రభుత్వానికైనా చట్ట ప్రకారం చేయాల్సింది చేయండి. కానీ ఇది కావాలని ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. దీని వెనుకాల ఎవరి హస్తాలు ఉన్నాయో సులువుగా అన్నీ బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా చెబుతూ, అల్లు అర్జున్కి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఖచ్చితంగా ఇలాంటి కుట్రపూరితమైన విషయాలను తట్టుకునేటువంటి శక్తి అతనికి భగవంతుడు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ, ఇది అన్యాయమని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ రంగంలో బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నా. నిన్న 58 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనవాడు జాతీయ స్థాయిలో నేషనల్ హీరో అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది అల్లు అర్జున్కి. ఇది గర్వించదగ్గ విషయం. ఆర్ఆర్ఆర్కి all about protecting a forest, how a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just, Earth is not just for few humans, it is for all of us. And me and Kandreji, we share the same dream and same aspirations. And the moment he started speaking, the moment he initiated the dialogue, it was so amazing to learn from him, the man of such commitment, man of highest aspirations. And we could see that our bonding beyond politics, I could connect at a personal level with Kandreji. And I would like to see in future our relationship will grow together, which would benefit both the states. Kandreji, I'm grateful to you. Ramesh కదా? Yes, sir. రమేష్, బేసికలీ బంతిని ఎంత నేలకేసి ఎంత గట్టిగా కొడితే బంతి అంత గట్టిగా లేస్తుంది మహేష్. ఎవరికైనా కూడా నువ్వు తప్పు చేసినప్పుడు సిన్సియర్గా నువ్వు అపాలజైజ్ చేయగలిగితే కొద్దో గొప్ప నీలో పరివర్తన కనిపిస్తే కొద్దో గొప్ప నీ మీద సానుకూలత పెరుగుతుంది. కానీ నువ్వు చేసిన తప్పు కనపడకూడదు, నువ్వు చేసిన తప్పును ఎవరూ కూడా మాట్లాడకూడదు, నువ్వు ఏ తప్పైనా చేయొచ్చు, నువ్వు అధికారంలో ఉన్నావు కదా అన్న ఒక దృక్పథంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడం మొదలు పెడితే ఏమవుతుందనంటే ప్రజలు తిరగబడతారు. ఆ తిరగబడే రోజు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీకి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితి వస్తుంది.